వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పలు గ్రామాలలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు జన్మదిన వేడుకలు చింతకుంట శాంతినగర్లో పెరుమండ్ల నిర్మలా గోపాల్ ఆధ్వర్యంలో, కామాన్పూర్ గ్రామంలో మండల అధ్యక్షుడు స్వామిగౌడ్ ఆధ్వర్యంలో, సైట్ 2 గుర్రం అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు బానోతు శ్రవణ్ నాయక్, జిల్లా సీనియర్ ఉపాధ్యక్షులు మడుపు మోహన్చారి, పట్టే లక్ష్మీనారాయణ, గడ్డం శ్రీరాములు, గద్దల సుజాత, దివ్య, స్వప్న, రంగనాయక్, భూపతి, శ్రీనివాస్, సంపత్, బబ్లు, మమత తదితరులు పాల్గొన్నారు. अरे मामा का बर्थडे है क्या? ఫస్ట్ ప్రిపేర్ వాళ్ళది ఉంటుంది కేక్ పడ్డాక పెద్ద పెద్దలు తింటారు. అరే నాకు యాక్షన్ ఇంకోటి కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామం శాంతినగర్లో ఈరోజు ప్రభాకర్ అన్న జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. శ్రీయుత గౌరవనీయులు మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్న జన్మదిన వేడుకలను మా చింతకుంట గ్రామంలో శాంతినగర్లో జరుపుకోవడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. అన్న అభివృద్ధి లక్ష్యంగా వారి యొక్క శ్రమ అనేది పెట్టుబడిగా పెట్టి మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో కృషి చేసి, అప్పుడు టెప్పర్ స్ప్రే కూడా కళ్ళలో కొట్టినా కూడా దేనికి నెరవకుండా, దేనికి భయపడకుండా మన యొక్క తెలంగాణ కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానీయుడు. మరియు మన యొక్క పేదల పెన్నిది మన యొక్క ప్రజలందరి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఎంపీగా ఉన్నప్పుడు మరియు ఇప్పుడు మంత్రివర్యులు అయినా కూడా ఎంత చిన్న పని పెట్టినా కూడా ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంటారు. అభివృద్ధి లక్ష్యంగా వారు ముందుకు సాగుతున్నారు. వారు ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు ఉండాలని, వారికి రావాలని కోరుకుంటూ, మరియు వారి యొక్క ఆయురారోగ్యాలు ప్రసాదించాలా దేవుడు అని కోరుకుంటూ నిర్మల చింతకుంట గ్రామం. మన మహానాయకుడు, మన కరీంనగర్ జిల్లా వాసి, రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న జన్మదిన సందర్భంగా ఈరోజు మరి మన చింతకుంట గ్రామం శాంతినగర్లో మరి ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్మలా గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు మరి అందరూ వచ్చి సంతోషంగా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అదేవిధంగా మరి అన్నగారు ఎంతో ఉన్నతమైన రాను ఉన్నత పదవులు అలంకరించి మరి ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి మనందరినీ కాపాడాలని చెప్పి రాష్ట్రాన్ని కూడా బ్రహ్మాండంగా పరిపాలించాలని కోరుకుంటూ మరి అన్నగారికి మరొకసారి జై పొన్నం ప్రభాకర్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారి బర్త్డే ఈరోజు మా శాంతినగర్లో నిర్వహించడం చాలా గొప్ప విషయం.
అదే నిర్మలక్క గోపాలన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా మా అదృష్టంగా భావిస్తున్నాను. పొన్నం ప్రభాకర్ అన్న ఇంకా మరింత ఉన్నత పదవులు అధిరోహించి అనేక మందికి ఆదర్శం కావాలని, ఇంకా మంచి ఆరోగ్యంతో ముందుకు వెళ్ళాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. అదే చింతకుంట చాలా ప్రజల పక్షాన మరొకసారి పొన్నం రాగనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై పొన్నం అన్న. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలను మరి మాజీ ఎంపీటీసీ, మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెరుమళ్ళ నిర్మల గారి ఆధ్వర్యంలో శాంతినగర్లో వారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంటు, మాజీ ఉప సర్పంచ్ పట్టె లక్ష్మీనారాయణ, మన సుధాకర్ భాయ్, రంగా, మరి కార్యకర్తల సమక్షంలో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మరి ఘనంగా జమీల్ భాయ్ వీరందరి సమక్షంలో, మన గ్రామశాఖ అధ్యక్షులు వీరందరి సమక్షంలో మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. మరి శాంతినగర్లో ఉన్న వారందరూ కూడా వారందరి తరఫున పొన్నం ప్రభాకర్కి జన్మదిన శుభాకాంక్షలు. మరి అభివృద్ధి ప్రదాతగా పేరుగాస్తున్న పొన్నం ప్రభాకర్ గారు వారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మరి శాంతినగర్ గ్రామ నివాసుల పక్షాన, చింతగుట్ట గ్రామ పక్షాన వారిని కోరుతున్నాం. మరి భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగజేయాలని, మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా గురువు గారైన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ప్రజానాయకుడు, రాష్ట్ర రవాణా మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నగారి జన్మదిన వేడుకలు కొత్తపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ప్రజానాయకుడు, రాష్ట్ర రవాణా మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నగారి జన్మదిన వేడుకలు కొత్తపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి, సల్ల పంపిణీ చేసి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినారు. నిజంగా తను అంటే మా అందరికీ ఆదర్శప్రాయుడు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇంకా అత్యుత్తమమైన పదవులు చేపట్టి మన కరీంనగర్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలని ఇక్కడ ఈరోజు శాంతినగర్ విలేజ్లో మాజీ ఎంపీటీసీ గోపాల్ నిర్మల గారి ఆధ్వర్యంలో ఈరోజు శాంతినగర్ చింతకుంట గ్రామంలో ఘనంగా కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన మా జిల్లా ఉపాధ్యక్షులు మోహనన్న గారికి, రంగా గారికి, పట్టెం లక్ష్మీనారాయణ గారికి, బబ్లు గారికి, సుజాత అక్కకు, దివ్య గారికి, మమతా గారికి, ఇక్కడ ఉన్న కార్యకర్తలు సత్తన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై పొన్నం, జై జై పొన్నం. ఓకే. ప్రభాకర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, ప్రభాకర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లివ్, లాంగ్ లివ్ ప్రభాకర్ అన్న, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ పొన్నం అన్న, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ ప్రభాకర్ అన్న, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. ఇనిగాల ఒక్క దోలేగా తిను.
మన పొన్నం అయిపోయాడా బర్త్డే పొన్నం కదా సాంగ్ బట్టి వెనకలే పడుతుంది ఈరోజు మా రాజకీయ గురువు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జనహృదయ నేత శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర రవాణా మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి బర్త్డే వేడుకలు కమాన్పూర్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని ఇంకా అత్యున్నత పదవులు చేపట్టి బీసీ రేపు మొన్న కులగణన జరిగింది. బీసీ రిజర్వేషన్ అనుకూలించి మేము త్వరలో ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం. మా కొత్తపల్లి మండల పక్షాన జై పొన్నం. నేడు కమాన్పూర్లో కొత్తపల్లి మండల అధ్యక్షులు పంజాల స్వామి గౌడ్ గారి ఆధ్వర్యంలో గౌరవ రాష్ట్ర రవాణా మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మాత్యులు అన్న పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తి. అదేవిధంగా దేశంలోనే ఏ రాష్ట్రం చేయని బీసీ కులగణను తెచ్చిన వ్యక్తి. వారు రాబోయే రోజుల్లో ఆరోగ్యాలతో అష్టాయుషతో వర్ధిల్లాలని, రాబోయే రోజుల్లో వాళ్ళు మరిన్ని మంచి పదవులు పొందాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ వారి పుట్టినరోజుకు ఘనంగా నిర్వహించిన కమాన్పూర్ గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. జై పొన్నం. కరీంనగర్ ముద్దుబిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న జన్మదినం సందర్భంగా కొత్తపల్లి మండల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కమాన్పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు రాజకీయంలోనే యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ దేశంలోనే ఆదర్శంగా కుల గణన అనే విషయాన్ని మొత్తం చాటి చెప్పిన వ్యక్తిగా మనం గుర్తుంచుకోవచ్చు. బీసీ మైనార్టీలకు అందరికీ ఒక ఆదర్శవంత నాయకుడిగా ఉండి మాలాంటి యూత్కు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి రాజకీయ నాయకులుగా తయారుదిద్దిన వ్యక్తిగా పొన్నమన్న గారికి మరెన్నో జన్మదినం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిరిపుర నాగప్రసాద్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, కొత్తపల్లి. జై కాంగ్రెస్. భయ్యా
మన తెలంగాణ ఉద్యమ నేత, జననేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరియు జన్మదిన శుభాకాంక్షలకు వచ్చినటువంటి మండల గ్రామస్థాయి నాయకులకు, సీనియర్ నాయకులకు, మరి మా కాలనీవాసులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మన సీనియర్ నాయకులు పడుపు మోహనన్న డిస్టిక్ వైస్ ప్రెసిడెంటు, శ్రావణ్ ఎస్టీసీఎల్ డిస్టిక్ ప్రెసిడెంటు, స్వామిగౌడ్ మండల్ ప్రెసిడెంటు, లచ్చన్న, దివ్య, స్వప్న మరియు పేరు పేరున ఇక్కడికి వచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మన ప్రియతమ నాయకుడు విద్యార్థి దశ నుండే పొన్నం ప్రభాకరన్న విద్యార్థి దశ నుండే రాజకీయ అరంగేట్రం చేసిండు. 1987లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంటు మరియు స్టేట్ ప్రెసిడెంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఎంపీగా, మార్కెట్ ఫెడ్ చైర్మన్గా, ఎంపీ ఫోరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఉద్యమం ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో తెలంగాణ గురించి పేపర్స్ గురించి ఎంతో పోరాడి మన తెలంగాణకు కృషి చేసిండు. వారికి మరి ప్రియమత నేతకు వచ్చినటువంటి శుభాకాంక్షలు. నేడు రాజీవ్ గృహకల్ప సైట్ 2లో మాజీ వార్డు సభ్యులు గుర్రం సత్యంగౌడ్ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకరన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారికి సహకారం అందించిన దివ్య గారికి, అదేవిధంగా స్వప్నకు, మమతకు, అదేవిధంగా పిలవగానే విచ్చేసినటువంటి కాలనీ వాసులందరూ కూడా మొదటిగా కృతజ్ఞతలు. పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి దశ నుండే పోరాట యోధుడు, తెలంగాణ తెచ్చిన వీరుడు. ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రం కూడా కులగణన చేయలేదు. దేశంలో బీసీ కులగణన చేసి బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్ పార్లమెంట్ పంపిన ఏకైక మంత్రి. వారు ఏది చేసినా కూడా ఒక చరిత్రే. ఆనాడు పార్లమెంట్లో ఒక ఎంపీల ఫోరం కన్వీనర్గా తెలంగాణ చేయడంలో ఎంతో కృషి ఉన్నది వారిది. అదేవిధంగా కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు కావచ్చు, పాస్పోర్ట్ సేవా కార్యాలయం కావచ్చు, 700కు 5 కోట్లతో పర్యాటక శాఖ నుంచి నిధులు కావచ్చు. వారు ఉన్నప్పుడు అనేక రకాల సంక్షేమ పథకాలు అదేవిధంగా తెలంగాణ తేవడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో ఆయుర ఆరోగ్యాలతో అదేవిధంగా ఇంకా మరిన్ని మంచి పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన సైట్ వారికి అందరికీ కూడా కాలనీవాసులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.